హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి చూసారు కదా, మీకు ఇంగ్రీడియంట్స్ చూస్తేనే తెలిసిపోతుందన్నమాట. వెల్కమ్ టు జాను ప్రసాద్ మినీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసిన ఈ పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదే అన్నమాట. అది ఎండుమిర్చి, ఆవాలు, అలానే అందులో కొంచెం మెంతులు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నా. అలాగే ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేను రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు ఇందులో పసుపు అలానే ఉప్పు ముందుగా వేసి పెట్టేసుకున్నా. చూసారు కదా, రైస్ అంతా బాయిల్ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారినాక పచ్చి కరివేపాకు అలానే 2 పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నా అన్నమాట. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని తీసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇప్పుడు అది వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అది అల్లం వేసుకుంటున్నాను. అలానే ఇందులో కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పులుపు బ్యాలెన్స్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బెల్లం అన్నమాట. చూసారు కదా, బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు రైస్ పెట్టుకున్నా కదా, అందులో మిక్సీ చేసిన పౌడర్ వచ్చి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పెట్టిన చింతపండు గుజ్జు కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్లో మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా రైస్లో కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న శనగపప్పు అలానే మినపగుళ్ళు ఇంకా పల్లీలు వేసుకోవాలి. చూసారు కదా, ఇందులో కొంచెం ఎండుమిర్చి అలానే మెయిన్ పోపు పెట్టుకోవడానికి మాత్రం ఇంగువ ఇంపార్టెంట్ చాలా. ఇదంతా బాగా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు వేసి రైస్ పెట్టుకున్నాం కదా, అందులో అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.